Welcome to my channel Polity in Pocket. Hello everyone. Today we are going to observe some important articles for competitive examinations. మొత్తం రాజ్యాంగంలో మనకి 448 ఆర్టికల్స్ ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఈ 448 ఆర్టికల్ల నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్లను తరచూ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వాడటం జరుగుతుంది. కాబట్టి నాకున్న పరిజ్ఞానంతో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ని ఈరోజు మీ ముందు ఈ వీడియో ద్వారా ఉంచాలనుకుంటున్నాను. ఆర్టికల్ 1, ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశము వివిధ రాష్ట్రాల సమ్మేళనము అని ఆర్టికల్ 1 వివరిస్తుంది. ఆర్టికల్ 2, నూతన రాష్ట్రాల విలీనము మరియు ఏర్పాట్ల గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 3, నూతన రాష్ట్రాల ఏర్పాటు మరియు సరిహద్దులను గురించి ఆర్టికల్ 3 వివరిస్తుంది. 5 నుండి 11 వరకు మధ్య గల ఆర్టికల్లన్నీ పౌరసత్వాన్ని గురించి వివరిస్తున్నాయి. ఆర్టికల్ 13, ప్రాథమిక హక్కులను హరించే శాసనాలు చెల్లనేరవు అని ఆర్టికల్ 13 మనకి వివరిస్తుంది. ఆర్టికల్ 14, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. చట్టం దృష్టిలో ప్రజలందరూ సమానులే అని చట్ట సమానత్వాన్ని ఆర్టికల్ 14 మనకి చెప్తుంది. ఆర్టికల్ 15, 5 రకాలైనటువంటి విచక్షణలు నిషేధం. ఆర్టికల్ 16, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ప్రజలందరికీ సమాన అవకాశాలను కల్పించాలి. ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 17, ఇది ఒకటి ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోవాలి. అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్ టు బ్రింగ్ సోషల్ ఈక్వాలిటీ. సాంఘిక సమానత్వాన్ని సాధించటం కోసం అంటరానితనం చట్టరీత్యా నేరము అని ఆర్టికల్ 17 మనకి చెప్తుంది. ఆర్టికల్ 18, బ్యాన్ ఆఫ్ టైటిల్స్. స్వదేశ అనుమతి లేనిదే విదేశీ బిరుదులను స్వీకరించడానికి వీలు లేదు అని ఆర్టికల్ 18 మనకి చెప్తుంది. ఆర్టికల్ 19, భావ ప్రకటన స్వేచ్ఛ, రైట్ టు ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్. ఆర్టికల్ 21, వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు, రైట్ టు లైఫ్. 21A, రైట్ టు ఎడ్యుకేషన్, విద్యను పొందే హక్కు ఆర్టికల్ 21A వివరిస్తుంది. ఆర్టికల్ 24, 14 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరిని ఎటువంటి పనిలోని పెట్టుకోవటానికి చట్టరీత్యా నేరము అని ఆర్టికల్ 24 మనకి చెప్తుంది. ఆర్టికల్ 27, మత వ్యాప్తికై పన్నులను విధించరాదు. ఆర్టికల్ 28, ప్రభుత్వ సహాయంతో నడిచేటటువంటి విద్యాలయాలలో మత బోధ చేయరాదు. ఆర్టికల్ 30, అల్పసంఖ్యాక వర్గాల వారు విద్యాలయాలను స్థాపించి నిర్వహించుకోవచ్చు. ఆర్టికల్ 31, రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్పు చేయటం జరిగింది. ఆర్టికల్ 32, రాజ్యాంగ పరిరక్షణ హక్కు. పౌరుని ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు పౌరుడు న్యాయస్థానాలను ఆశ్రయించినట్లయినా హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంటో, ప్రొహిబిషన్, సెర్షియోరరీ అనేటటువంటి రిట్లను మంజూరు చేయటం ద్వారా ప్రాథమిక హక్కులను తిరిగి పొందటానికి ఉపకరించేటటువంటి హక్కు ఆర్టికల్ 32. ప్రాథమిక హక్కులకు కంచెగా కూడా దీనిని వర్ణిస్తూ ఉంటాం. ఆర్టికల్ 33, ప్రాథమిక హక్కులు రక్షణ దళాలకు నిరాకరించే హక్కు పార్లమెంటుకు ఉంది. రక్షణ దళాలకు ప్రాథమిక హక్కులు వర్తించవు అని ఆర్టికల్ 33 మనకి వివరిస్తుంది. ఆర్టికల్ 34, సైనిక శాసనం అమలులో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపై పరిమితులు ఏర్పడతాయి. మార్షల్ లాస్, సైనిక శాసనం ఉంటే అక్కడ ప్రాథమిక హక్కులు పూర్తిగా అమలు కావు. ఆర్టికల్ 39A కాజు ప్రకారం ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ పూర్. పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి. ఆర్టికల్ 40, గ్రామ స్వపరిపాలనకు
పంచాయతీలు ఏర్పాటు చేయాలి. 44 కామన్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర శిక్షా స్మృతిని ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 51 అంతర్జాతీయ శాంతిని పరిరక్షించాలి. 51A ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక హక్కులనేవి 51A ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 61 రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించటానికి మహా అభియోగ తీర్మానాన్ని వాడుతాం. అటువంటి మహా అభియోగ తీర్మానాన్ని గురించి ఆర్టికల్ 61 మనకి వివరిస్తుంది. ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షునిగా ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు అని ఆర్టికల్ 64 మనకి చెప్తుంది. ఆర్టికల్ 72 రాష్ట్రపతికి సుప్రీంకోర్టు విధించినటువంటి శిక్షలను క్షమాభిక్ష పెట్టుటకు కానీ రద్దు చేయుటకు కానీ పవర్ టు పార్డాన్, క్షమాభిక్షను పెట్టే అధికారాన్ని గురించి ఆర్టికల్ 72 మనకి వివరిస్తుంది. ఆర్టికల్ 74 కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి సలహాలు ఇస్తుంది. రాష్ట్రపతికి పరిపాలనలో సహాయాలను అందించడమే కేంద్ర మంత్రి మండలి యొక్క పని అని ఆర్టికల్ 74 వివరిస్తుంది. ఆర్టికల్ 76 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 77 కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నీ రాష్ట్రపతి పేరుతోనే కొనసాగుతాయి. ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అవర్ స్టేట్ రన్స్ త్రూ ది నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఆర్టికల్ 77 మనకి వివరిస్తుంది. ఆర్టికల్ 78 రాష్ట్రపతికి అన్ని విషయాలు తెలియపరచుట ప్రధానమంత్రి బాధ్యత. రాష్ట్రపతికి తెలియజెప్పనిదే ప్రధానమంత్రి ఏ పని చేయటానికి వీలు లేదు. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణాన్ని గూర్చి వివరిస్తుంది. ఆర్టికల్ 100 పార్లమెంటులో ఓటింగు విధానము మరియు కోరం అనగా సభ నిర్వహణకు అవసరమైన కనీస సభ్యుల సంఖ్యనే కోరం అని పిలుస్తాము. అటువంటి కోరం గురించి ఆర్టికల్ 100 మనకి వివరిస్తుంది. ఆర్టికల్ 101 ద్వంద్వ సభ్యత్వం కోల్పోవుట. ఆర్టికల్ 106 పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను గూర్చి వివరిస్తున్నాయి. ఆర్టికల్ 108 జాయింట్ సెషన్, ఉభయ సభల సంయుక్త సమావేశము. ఏదైనా బిల్లు ఆమోదం విషయంలో లోక్సభ రాజ్యసభ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లయినా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. అటువంటి ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. 108వ ఆర్టికల్ జాయింట్ సెషన్ గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 109 ఆర్థిక బిల్లు ఆమోదం విషయంలో లోక్సభదే అంతిమ నిర్ణయము. ఆర్టికల్ 111 పార్లమెంటులో బిల్లుకు ఆమోద ముద్ర వేసే బాధ్యత రాష్ట్రపతిదే. రాష్ట్రపతి ఆమోద ముద్ర లేనిదే ఏ బిల్లు శాసనం కాదు అని ఆర్టికల్ 111 మనకి వివరిస్తుంది. ఆర్టికల్ 116 ఓట్ ఆన్ అకౌంట్ మరియు స్పెషల్ గ్రాంట్స్. ఆర్టికల్ 120 పార్లమెంటరీ పదజాలాన్ని గూర్చి వివరిస్తుంది. ఆర్టికల్ 123 రాష్ట్రపతికి ఆర్డినెన్సులను జారీ చేయు అధికారం. పార్లమెంటు సమావేశాలలో లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసిన అత్యవసర ఉత్తర్వులనే ఆర్డినెన్సు అంటాము. అటువంటి ఆర్డినెన్సులను గురించి ఆర్టికల్ 123 వివరిస్తుంది. ఆర్టికల్ 129 సుప్రీంకోర్టు యాక్ట్ యాజ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఒక సంవత్సర కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులన్నింటినీ రికార్డు రూపంలో భద్రపరుస్తుంది. దానినే సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని పిలుస్తాము. ఇది క్రింది స్థాయి న్యాయస్థానాలకు మార్గదర్శకంగాను కేసుల సత్వర పరిష్కారానికి ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 137 కేసులను పునఃసమీక్ష చేసే అధికారము. దీనినే కేసులను తిరగతోడే అధికారం అని చెప్తాము. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులను తిరిగి పునఃపరిశీలన చేసే అధికారాన్ని ఆర్టికల్ 137 మనకి వివరిస్తుంది. ఆర్టికల్ 143 సలహాలిచ్చే అధికారము. రాష్ట్రపతి ఏదైనా న్యాయపరమైనటువంటి సందేహంపై సుప్రీంకోర్టు సలహాను కోరినట్లయినా ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు తప్పనిసరిగా సలహాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టికల్ 148 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆర్టికల్ 154 గవర్నరే రాష్ట్ర ప్రభుత్వానికి కార్యనిర్వహణాధికారి. మొత్తం కార్యనిర్వహణాధికారం అంతా రాష్ట్ర కార్యనిర్వహణాధికారం అంతా గవర్నర్ పేరిటే కొనసాగుతుంది అని ఆర్టికల్ 154 వివరిస్తుంది.
ఆర్టికల్ 161 నేరస్తులకు గవర్నర్ క్షమాభిక్ష పెట్టే అధికారము. ఆర్టికల్ 163 మంత్రిమండలి గవర్నర్కు సలహాలిచ్చే బాధ్యత వహిస్తుంది. ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ని నియమించే అధికారం గవర్నర్కు ఉంటుంది. ఆర్టికల్ 199 ఆర్థిక బిల్లు మనీ బిల్లులను గురించి 199 ఆర్టికల్ వివరిస్తుంది. ఆర్టికల్ 215 హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరిస్తుంది. ఆర్టికల్ 226 హైకోర్టుకు రిట్లను జారీ చేసే అధికారాన్ని గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 239 AA స్పెషల్ స్టేటస్ టు ఢిల్లీ యాజ్ నేషనల్ క్యాపిటల్ జాతీయ రాజధాని ప్రాంతంగా ఢిల్లీకి ప్రత్యేకమైనటువంటి హోదాను గురించి ఆర్టికల్ 239లో AA అనే ఆర్టికల్ వివరిస్తుంది. ఆర్టికల్ 248 రెసిడ్యూయరీ పవర్స్ అవశిష్టాధికారాలన్నీ పార్లమెంటుకే చెందుతాయి. ఆర్టికల్ 249 జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోనున్న ఏ అంశంపైనైనా శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. 252 రాష్ట్ర ప్రభుత్వ కోరికపై రాష్ట్ర జాబితాలోనున్న అంశాలపై శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. 262 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు మరియు పరిష్కారాలను గూర్చి 262 ఆర్టికల్ వివరిస్తుంది. 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 267 అగంతుక నిధిని గూర్చి వివరిస్తుంది. ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్. ఆర్టికల్ 300 ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా గుర్తింపు పొందడం జరిగింది. ఆర్టికల్ 312 అఖిల భారత సర్వీసులు ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పాటును గురించి ఆర్టికల్ 312 వివరిస్తుంది. ఆర్టికల్ 323లో ఏ కాజు ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ పరిపాలనా న్యాయస్థానాలను గూర్చి వివరిస్తున్నాయి. ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం యొక్క నిర్మాణాన్ని గూర్చి 324వ ఆర్టికల్ వివరిస్తుంది. ఆర్టికల్ 325 ఓటర్ల లిస్టు అందరికీ ఒక్కటే. ఆర్టికల్ 326 యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సిస్టమ్ సార్వజనీన వయోజన ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ ఎటువంటి వివక్షత లేకుండా ఓటు హక్కు కల్పించాలన్నది ఆర్టికల్ 326 వివరిస్తుంది. ఆర్టికల్ 331 లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్కు రిజర్వేషన్. ఆర్టికల్ 333 రాష్ట్ర అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్స్కు రిజర్వేషన్. ఆర్టికల్ 343 కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషను గూర్చి వివరిస్తుంది. ఆర్టికల్ 345 రాష్ట్ర అధికారిక భాషలను గూర్చి వివరిస్తుంది. ఆర్టికల్ 351 హిందీ భాషాభివృద్ధికై కేంద్రం తగు సూచనలు చేయవచ్చు. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని గురించి వివరిస్తున్నాయి. ఆర్టికల్ 363లో ఏ క్లాజ్ రాజభరణాల రద్దును గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక ప్రతిపత్తినిచ్చేటటువంటి ఆర్టికల్గా ఆర్టికల్ 370ని చెప్తాము. ఆర్టికల్ 393 ఈ రాజ్యాంగాన్ని మన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం అని పిలువబడుతుంది అని ఆర్టికల్ 393లో పేర్కొనబడింది.